మోడీ సభలో భద్రతా వైఫల్యం పేరుతో ఎవరో ఒకళ్ళ మీద కంప్లైంట్ చేస్తారు చూడండి మీరు. అది ఆ పైకి ఎక్కేసినోడు, మైకుల మీదకి పడిపోతున్నోడు, వీళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన పార్టీ. ఇదివరకు మరి తెలుగుదేశం పార్టీ మహానాడులో ఏ పోలీసులు లోపలికి వచ్చి చూసేవాళ్ళు? లేకపోతే మన తాడేపల్లిగూడెం సభలో ఏ పోలీసులు వచ్చి సహకరించారు? ఏ పోలీసులు వచ్చి ఆపారు? లేకపోతే కనుక మొన్న విజయనగరంలో విశాఖపట్నంలో జరిగినటువంటి సభ దగ్గర, విజయనగరం విశాఖపట్నం ఉత్తరాంధ్రలో జరిగింది కదా లోకేష్ గారి ముగింపు యాత్ర, అప్పుడు ఎవరు ఆపారనే వాళ్ళని? ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చింది? ముగ్గురు మధ్య సమన్వయ లోపం. ప్రధానమంత్రి వచ్చేటప్పుడు ఎస్పీజీ సెక్యూరిటీ ఉంటుంది. ఎస్పీజీతో మాట్లాడేటప్పుడు మన వాళ్ళు ఎవరెవరు ఉంటారు, ఏమేమి ఉంటుంది, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. అదంతా తెలుగుదేశం తెలుసు. కానీ అక్కడ బీజేపీ ఇన్వాల్వ్మెంట్ పెరిగింది. దాంతో వాళ్ళకు వదిలేసేటప్పటికి ఆ పైకి చివరికి బొకేలు కూడా రానటువంటి పరిస్థితి, మొత్తం దెబ్బతిన్నారు. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి మైక్ ఇన్నిసార్లు ఆగిపోవడం ఇట్లాంటిది. ఓ పక్కన భారతీయ జనతా పార్టీ, ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ, ఇంకో పక్కన జనసేన, అందరూ లైన్లో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు ఇస్తారు చూడండి అని నేను ఇంతకుముందే చెప్పాను. ఏదో నా అంచనాలు దాటి వీళ్ళు ఎక్కువగా వెళ్ళలేకపోతున్నారు. అదే జరిగింది. ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయడం. ఎన్నికల సంఘం ఇప్పుడు దాని మీద విచారణకు ఆదేశిస్తుందా చూడాలి.